Hello friends, welcome to our channel. Today our topic is and please subscribe my channel and share my videos. Please like this video. Let's start our video. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ssc.government.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. మనకి ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది. దీంట్లో మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే పైన రోల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కింద రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. కింద కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పైన మన యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫస్ట్గా మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ముందుగా మన ఆధార్ కార్డు నెంబరు ఇచ్చేసి దీన్ని కన్ఫర్మ్ చేయాలి. ఆధార్ కార్డు నెంబరు 12 డిజిట్స్ ఇచ్చేసి దీని కింద మళ్ళీ ఆధార్ కార్డు నెంబర్ రీటైమ్ ఇచ్చేసి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద మన నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ విధంగా మనం ఫిల్అప్ చేసి తర్వాత కన్ఫర్మ్ చేయాలి. తర్వాత మీరు ఎప్పుడైనా పేరు మార్చాలని అడుగుతుంది. పేరు మార్చినట్లయితే వేస్తారు అట్లా మనం పెట్టేసి చేంజ్ చేసిన పేరుని ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత మీ జెండర్ని ఎంటర్ చేసి మెయిల్ ఆర్ ఫీమేల్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మంత్ డేట్ సెలెక్ట్ చేసుకొని 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకోండి. ఏ నెల అయితే ఆ నెల తర్వాత డేట్ని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కింద కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చేసేయాలి. తర్వాత మనం 2 టైమ్స్ మనం ఫాదర్ నేమ్ మదర్ నేమ్ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత మన యొక్క 10th క్లాస్ మెట్రికులేషన్ ఏ బోర్డు ద్వారా కంప్లీట్ అయిందో ఇక్కడ ఇచ్చేయాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ ఇచ్చేసి కింద 10th క్లాస్ యొక్క రోల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత వెరిఫై చేసేసి తర్వాత ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఇచ్చేసి తర్వాత వెరిఫై చేయాలి. అంటే మనం ప్రతి ఇన్ఫర్మేషన్ 2 టైమ్స్ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం చదివారు, డిగ్రీ చదివారా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారా, డిప్లొమా చదివారా ఇచ్చేయాలి. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి దానికి ఓటీపీ వస్తుంది, దాన్ని సెండ్ చేయాలి. తర్వాత ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని కూడా అక్కడ ఎంటర్ చేసి మనం కంటిన్యూ మనం క్లిక్ చేస్తే ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ వస్తుంది, అంటే ఓటీఆర్ నెంబరు. ఆ నెంబరు మనకి ఈ మెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మరొకసారి లాగిన్ అవ్వాలి. తర్వాత కింద కనబడుతున్న క్యాప్చర్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ క్లిక్ చేస్తే మనం లోపలికి వేరొక పేజీకి రీడైరెక్ట్ అవుతాం. పాస్వర్డ్ని ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది. మనకి మెయిల్కి వచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసి తర్వాత మీరు ఏదో ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ టైప్ చేసి కింద కనిపిస్తున్న కంటిన్యూ క్లిక్ చేస్తే మీరు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు కొత్తగా ఇచ్చిన పాస్వర్డ్ మీద మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ ఏ విధంగా అంటే కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఒక 8 క్యారెక్టర్స్ ఉండేటట్టు మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి, ఇంక్లూడింగ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్స్ మరియు మొత్తంగా 8 క్యారెక్టర్స్ ఉండేటట్టుగా మన పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. మీరు ఇచ్చిన పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీరు మెయిల్స్లోనైనా దాన్ని సేవ్ చేసుకొని ఉంచుకున్నట్లయితే తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. లేదా ఎక్కడ దగ్గర రాసుకుంటే మంచిది. కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది, మీరు ఇచ్చే కొత్త పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసి ఎంటర్ చేయొచ్చు. దాని కింద మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ మన 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి కింద మనకు కనిపిస్తున్న కంటిన్యూ అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం వేరొక పేజీకి రీడైరెక్ట్ అవుతాం. మనం ఇది ఇచ్చేసినప్పుడే మనకి మన డీటెయిల్స్ అండ్ సక్సెస్ఫుల్ అయిపోయేటట్లు చూపిస్తుంది. తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ నెంబర్ ఇచ్చేసి మరొకసారి లాగిన్ అయితే మనం మళ్ళీ హోమ్ పేజీకి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మళ్ళీ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి మనం వచ్చిన మెయిల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్, దాన్ని మనం కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి మరొకసారి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనం ఇందాక చెప్పుకునే విధంగా మళ్ళీ హోమ్ పేజీకి రీడైరెక్ట్ అవుతాం. ఈ విధంగా మనకు కొత్తగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన అడిషనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ముందుగా మనకి అడిషనల్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ముందుగా కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ మనకి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేషనాలిటీ మీరు ఇండియన్, నేపాల్, అవుట్ ఆఫ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన అడ్రస్ని ఇవ్వాలి. తర్వాత ఆర్ యూ పర్సనల్ విత్ డిసేబిలిటీ అంటే మీకు ఏమైనా అంగవైకల్యం కలిగి ఉందని అడుగుతుంది.
ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే దాని యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, ఫిల్అప్ చేయాలి. లేకపోతే లేదని నో అని పెట్టండి. కింద ఉన్న డిసేబిలిటీ ఉంటే సర్టిఫికేట్ నెంబరు, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అనేవి మనం ఫిల్అప్ చేయవలసి వస్తుంది. లేదు అనుకుంటే కింద పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ని మన యొక్క స్టేటు, డిస్ట్రిక్టు, మన యొక్క పూర్తి అడ్రస్ అంత పిన్ కోడ్తో సహా అన్ని అడ్రస్ని ఇక్కడ ఫిల్అప్ చేసి మనం కిందన ఇచ్చాడు ఏమంటే అది పర్మనెంట్ అడ్రస్ అనేది ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్కి సేమ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ పెడితే పైన ఇచ్చిన అడ్రస్ మొత్తం కిందన కూడా సేమ్ అడ్రస్తో ఫిల్అప్ అవుతున్నాయి. ఫిల్అప్ అయిన తర్వాత కిందన మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి మొత్తం సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చూపిస్తుంది. తర్వాత మనకి ఇంకో పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ ఈజ్ డిక్లేర్డ్ అని అవుతుంది. అంటే మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేవి ఒక పేజీలో కనిపిస్తాయి. మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నలేవు చూసుకొని కిందకి మనం స్క్రోల్ చేస్తే జాబ్ యొక్క అప్లికేషన్స్ అనేవి కింద మనకి కనిపిస్తుంటాయి. మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న సిహెచ్ఎస్ఎల్ అండ్ జూనియర్ జేఈ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సిహెచ్ఎస్ఎల్ అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి అవైలబుల్. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ కనిపిస్తుంది. దాని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అని ఎండింగ్ డేట్ మనం చూసుకోవచ్చు. ఈ కింద మనకి అప్లై ఆన్లైన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన మీద అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫస్ట్ పేజ్ వచ్చేటప్పటికి మనం ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి మళ్ళీ మనకి కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ అనేవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఈ డీటెయిల్స్ అనేవి సరిగ్గా ఉంటే సేవ్ నెక్స్ట్ కొట్టి అప్లై చేసుకోవాలి. లేదు అనుకుంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని మరొకసారి అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఈ కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి అన్నీ ఉంటాయి. కింద మనకి నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ మొత్తం సేవ్ అయిపోయి సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్టు మనకి చూపిస్తుంది. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మన ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా లేదని అడుగుతుంది. పాస్ అయితే పాస్, లేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఈ రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్లయితే వెయిటింగ్ అని పెట్టాలి. ఎపీరింగ్ ఉంటుంది, ఎపీరింగ్ పెట్టాలి. ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ పెట్టాలి, ఏ స్టేట్లో మీరు ఇంటర్మీడియట్ చేస్తారో పెట్టాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ బోర్డులో చేశారో చూసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసినట్లయితే మనం వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతాం. దీంట్లో మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వన్ ఉంటుంది. వెదర్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఇంతకుముందు ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా ఉన్నారా లేకపోతే ఆర్మీలో పనిచేస్తారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. 23 పాయింట్ మనం చూసుకున్నట్లయితే తర్వాత ఎస్ అయితే ఎస్, నో పెట్టి తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లు మనం వేరే పేజ్ రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అంటే మనం ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఎక్కడ కావాలని చూసుకొని ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అనేవి ఇచ్చుకోవాలి. మన దగ్గరగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. తర్వాత మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ, ఆ విధంగా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ ఏ విధంగా హిందీ, ఇంగ్లీష్ అని అడుగుతుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, లేకపోతే హిందీ అని పెట్టుకోండి. తర్వాత మీకు కనిపిస్తున్న 4 పాయింట్లు చదివి ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని పెట్టుకొని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతాం. ఇక మన యొక్క ఫోటో ఉన్న సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది లైవ్ ఫోటో అనేది ఇక్కడ క్యాప్చర్ చేసి మనం అప్లోడ్ చేయాలి. తర్వాత మన యొక్క సిగ్నేచర్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. మన సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ కేబీ దాని యొక్క సైజ్ అనేది కింద ఇచ్చారు. దాని యొక్క మనం పూర్తిగా చదివి ఆ సైజులో ఉండేటట్లు మన సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. మన 10 KB to 20 KB అనేది సిగ్నేచర్ ఉండాలి. ఫోటో అనేది లైవ్ ఫోటో ఉండేటట్లు చూసుకొని అప్లై చేసుకోవాలి. ఈ రెండు అప్లై అయిపోయిన తర్వాత మనకి మన అప్లికేషన్ అనేది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇవి అయిపోయిన తర్వాత మనకి ఫీ పేమెంట్ ఉంటుంది. ఓబీసీ వరకు అయితే 100 రూపీస్ ఉంటుంది. ఫీమేల్స్కి అయితే నో ఫీజు ఏమి ఉండదు. చూసుకొని లాస్ట్లో ఫీ పేమెంట్ చేసినట్లయితే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మనం హోమ్ పేజ్కి వచ్చి ఇందాక చూసినట్టు మన డీటెయిల్స్ చూసుకుంటే మన అప్లికేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. సిహెచ్ఎస్ఎల్ అప్లికేషన్ డేట్ అనేది లాస్ట్ అవబోతుంది కాబట్టి అప్లికేషన్ త్వరగా చేసుకోండి.